Hello, my dear students. Welcome back to my channel Eduida. This is your bio ma'am Anuradha. సో మనం ఆల్రెడీ ఫస్ట్ సెషన్ కంప్లీట్ చేసుకున్నాం కదా. సో కోఆర్డినేషన్ లో అందులో ఇప్పుడు మనం సెకండ్ సెషన్ ని డిస్కస్ చేసుకోబోతున్నాము ఫ్రమ్ అవర్ సిరీస్ దట్ ఈస్ ఆర్ఆర్ఎస్ ర్యాపిడ్ రికాల్ సిరీస్ లో మనం ఈ సెషన్ లో నుంచి సెకండ్ ఈ చాప్టర్ లో నుంచి సెకండ్ సెషన్ డిస్కస్ చేసుకోబోతున్నాం అవునా. సో ఇందులో ఏమేమి కవర్ చేయబోతున్నాము అంటే మేజర్ గా as you can see here coordination without nerves. ఇప్పటి వరకు మనం ఫస్ట్ పార్ట్ లో ఏం డిస్కస్ చేసుకున్నాము ఓన్లీ నర్వ్స్ అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ ఆటోనమస్ నర్వస్ సిస్టమ్ అన్ని కూడా. ఈ సెషన్ లో ఎక్కువగా హార్మోనల్ కోఆర్డినేషన్ ఎలా జరుగుతుంది అనేది డిస్కస్ చేసుకుందాం. దాంతో పాటు ప్లాంట్స్ లో కోఆర్డినేషన్ ఎలా జరుగుతుంది ఇలాంటివన్నీ మనం డిస్కస్ చేద్దాం. రైట్ చాలు ఇక్కడ యాజ్ ఐ టోల్ యూ ఫస్ట్ వన్ వచ్చేసి మనకి సో ఇక్కడ మనకి కోఆర్డినేషన్ విత్ హార్మోనల్ కోఆర్డినేషన్ అని రాసుకున్నాం. సో హార్మోనల్ కోఆర్డినేషన్ మన ప్లాంట్స్ లో యానిమల్స్ లో వాట్ ఆర్ ద డిఫరెంట్ హార్మోన్స్ ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసి మనకి స్టోరీ ఆఫ్ ఇన్సులిన్ అసలు ఏంటిది. ఓకే ఇక్కడ మనకి ఏమంటున్నారు స్టోరీ ఆఫ్ ఇన్సులిన్. స్టోరీ ఆఫ్ ఇన్సులిన్ అంటే ఇక్కడ మనకి సైంటిస్ట్ నేమ్ ఇన్ ద ఇయర్ 1868 ఎవరు అంటే పాల్ లంగర్హాన్స్. తను ఏం చేశారంటే ప్యాంక్రియాస్ మీద స్టడీ చేశారు. సో అప్పుడు ఏం అబ్జర్వ్ చేశారు అంటే జస్ట్ ఇక్కడ మనకి ఇప్పుడు ఇలా మనం డైజెస్టివ్ సిస్టమ్ డ్రా చేసుకున్నప్పుడు ఇలా ఉంటుంది కదా. సో ఇక్కడ ఉన్న ఈ యూ షేప్ ఉంది కదా ఇక్కడ మనకి ప్యాంక్రియాస్ అనేది ఉంటుంది. ఓకేనా. సో ఇది మనకి ప్యాంక్రియాస్. సో హీ స్టడీడ్ అబౌట్ ద ప్యాంక్రియాస్. అసలు ఏంటి ఈ కథ అంతా అంటే ఇక్కడ తను ఏం అబ్జర్వ్ చేశారంటే ఎప్పుడైతే మనకి ప్యాంక్రియాస్ నుంచి రిలీజ్ అవుతున్న కొన్ని హార్మోన్స్ దే ఆర్ కంట్రోలింగ్ ద షుగర్ లెవెల్స్ ఇన్ ద పర్సన్. దానికోసం తను ఏం చేశారంటే తను స్టడీ చేయడానికి అది ఏంటి హార్మోన్ ఏంటి అది ఎలా ప్రొడ్యూస్ అవుతున్నాయి దాని గురించి ఇక్కడ మనకి ప్యాంక్రియాస్ లో నుంచి ఇక్కడ మనకి నెక్స్ట్ డియోడినం లోకి వస్తాయి కదా మన ఎంజైమ్స్ అండ్ హార్మోన్స్. సో ఆ ఏదైతే కామన్ ప్యాంక్రియాటిక్ డక్ట్ ఉంటుందో దాన్ని టై చేసేసాడు. ఎందుకు టై చేశాడంటే అందులో నుంచి మనకి ఏవి కూడా మనకి డియోడినంలోనికి రాకుండా. సో అలా టై చేసిన తర్వాత కూడా హీ అబ్జర్వ్ దట్ ద గ్లూకోజ్ లెవెల్స్ ఇన్ ద పేషెంట్స్ వర్ నార్మల్. అది ఎలా జరుగుతుంది అదంతా అబ్జర్వ్ చేసిన తర్వాత హీ ఫౌండ్ సమ్ ప్యాచెస్ ఆఫ్ సెల్స్ ఇన్ ద ప్యాంక్రియాస్. ఓకే. సో వాటిని మనం ఐసోలేట్స్ ఆఫ్ లంగర్హాన్స్ అంటున్నాం. ఐసోలేట్స్ ఆఫ్ లంగర్హాన్స్ ఎందుకంటే మనం అవి ప్యాచెస్ అన్ని కూడా ఐలాండ్ లాగా ఉన్నాయి కాబట్టి మనం వాటిని ఐసోలేట్స్ ఆఫ్ లంగర్హాన్స్ అంటాము. ఈ సెల్స్ ని ఎందుకంటే సైంటిస్ట్ కి గుర్తుగా వాళ్ళ లంగర్హాన్స్ గుర్తుగా సెల్స్ ని మనం ఐసోలేట్స్ ఆఫ్ లంగర్హాన్స్ అంటాము. సో దీస్ సెల్స్ దే ఆర్ ప్రొడ్యూసింగ్ ద హార్మోన్స్ దే ఆర్ insulin and glucagon. So this insulin and glucagon they are helping to maintain the glucose levels. ఇక్కడ మనకి ఇన్సులిన్ తీసుకున్నట్లయితే ఇన్సులిన్ ఇట్ కన్వర్ట్స్ ఏదైతే మనం గ్లూకోజ్ ఫుడ్ ఉంటుంది కదా. సో ఫుడ్ తీసుకున్నప్పుడు మనకి డైజెస్ట్ అయిన తర్వాత గ్లూకోజ్ అనేది బ్లడ్ లో మిక్స్ అవుతుంది కదా. సో ఎప్పుడైతే మనకి బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్ ఎక్కువ అవుతుంది అనుకున్నప్పుడు దిస్ ప్యాంక్రియాస్ రిలీజెస్ ద హార్మోన్ ఇన్సులిన్. సో ఈ గ్లూకోజ్ ఏమవుతుందంటే దిస్ గ్లూకోజ్ కన్వర్ట్స్ ఇంటూ గ్లైకోజన్. గ్లూకోజ్ కన్వర్ట్స్ ఇంటూ గ్లైకోజన్ అండ్ ఇట్ విల్ బి స్టోర్డ్ ఇన్ ద లివర్. అలా కాకుండా మనకి గ్లూకోగాన్ హార్మోన్ ఏం చేస్తుందంటే ఇట్ కన్వర్ట్స్ దిస్ గ్లైకోజన్ ఇంటూ గ్లైకోజన్ టు గ్లూకోజ్. ఎప్పుడైతే మన బాడీకి గ్లూకోజ్ అవసరం అవుతుందో అప్పుడు ఏం చేస్తుందంటే స్టోర్డ్ ఫుడ్ ఉంటుంది కదా స్టోర్డ్ గ్లూకోజ్ లివర్ లో ఏదైతే ఉందో దట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ గ్లూకోజ్ అగైన్ విచ్ విల్ బి యూజ్డ్ అప్ బై అవర్ బాడీ. సో దట్ ఈస్ డన్ బై ద హార్మోన్ గ్లూకోగాన్. సో ఇన్సులిన్ అండ్ గ్లూకోగాన్ సో each patches of cells they are producing this. This is the reason why the glucose levels in the blood are normal. Scientists isolates of Langerhans have given the clarity. And later many scientists worked on that. అంటే ఇక్కడ మనకి ఏం చేశారంటే ఈ ఒక యానిమల్ లో ఏదైనా మనకి ప్యాంక్రియాస్ అనేది ఈ హార్మోన్ ప్రొడ్యూస్ చేయకపోతే ఇఫ్ వి టేక్ ద ఫ్రమ్ ద డీజనరేటెడ్ యానిమల్స్ ప్యాంక్రియాస్ ఏవైతే యానిమల్స్ చనిపోయిన తర్వాత వాటి నుంచి ప్యాంక్రియాస్ ని తీసుకొని అది కూడా మనకి ఎలాగా గ్లూకోజ్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుందా. సో ఇలాంటి స్టడీస్ చాలా చేశారు. At last they started taking the insulin hormone from the degenerated animals pancreas. ఆ animals pancreas లో నుంచి ఈ ఇన్సులిన్ హార్మోన్ అనేది తీసుకొని అంటే పేషెంట్స్ హు ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ద డయాబెటీస్ వాళ్ళకి ఇవ్వడం అనేది జరిగింది. కానీ లేటర్ ఇది మనకి సింథటిక్ గా మనకి ల్యాబొరేటరీలో ప్రొడ్యూస్ చేస్తున్నారు అనమాట. సో దట్ ఈస్ వాట్ యూ కెన్ సీ నవేడేస్ మన ఇళ్ళలో గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారంటే మాక్సిమం దే ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ద డయాబెటీస్. సో వాళ్ళు ఇంజెక్షన్ కానీ టాబ్లెట్స్ కానీ వేసుకోవడం చూస్తూ ఉంటాం కదా. సో టు కంట్రోల్ దేమ్ అప్పుడు ఏమవుతుంది అంటే
ఏదైతే మనకి ప్యాంక్రియాస్ నుంచి ఈ హార్మోన్ ఉందో ఈ హార్మోన్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు. అవ్వకపోతే ఏం జరుగుతుంది? ఈ గ్లూకోజ్ ఏదైతే ఉందో ఈ గ్లూకోజ్ మొత్తం కూడా యూరిన్ లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. సో ఇట్ విల్ గో అవుట్. అందుకే మనకి బ్లడ్ టెస్ట్ ఎప్పుడైతే మనకి డయాబెటీస్ ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి వాళ్ళు బ్లడ్ టెస్ట్ ఫస్ట్ యూరిన్ టెస్ట్ లో కూడా మనకు తెలుస్తుంది. యూరిన్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ చేస్తారు. యూరిన్ టెస్ట్ లో కూడా మనకి ఏం తెలుస్తుంది అంటే గ్లూకోజ్ పర్సెంటేజ్ అనేది ఎక్కువగా ఉండడం అనేది అబ్జర్వ్ చేస్తాం. ఎందుకుంటుంది? ఒకవేళ ఇన్సులిన్ హార్మోన్ ఉందనుకోండి, అది ఏం చేస్తుంది? గ్లూకోజ్ ని గ్లైకోజన్ గా కన్వర్ట్ చేస్తుంది కాబట్టి మనకి యూరిన్ లో ఆ గ్లూకోజ్ పర్సెంటేజ్ అనేది సరి ఉండదు. సో దెన్ ఇట్ ఈస్ నార్మల్. కానీ ఇక్కడ మనకి ఎవరికైతే పేషెంట్స్ కి ఎవరికైతే ఇన్సులిన్ హార్మోన్ సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వదో వాళ్ళకి యూరిన్ లో బ్లడ్ లో గ్లూకోజ్ పర్సెంటేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అది ఎక్కువగా ఉంటుంది అండ్ మనం తిన్న ఆహారం అంతా గ్లూకోజ్ అంతా మనకి యూరిన్ ద్వారా బయటకి వెళ్ళిపోతుంది కాబట్టి ఈ పేషెంట్ ఎవరైతే ఉన్నారో డయాబెటిక్ పేషెంట్స్ దే ఫీల్ హంగ్రీ. తిన్నట్టుగా పోతుంది కాబట్టి ఆబ్వియస్ గా మనకి అందుకే మనం చూస్తుంటే గంటకి 2 గంటలకి ఏదో ఒకటి తింటూనే ఉంటారు. సో దట్ ఈస్ ద రీజన్. అయితే మ్యామ్ ఇది ఎందుకు వస్తుందంటే దిస్ ఇస్ హార్మోనల్ డిజార్డర్స్. ఓకేనా? ఇదొకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము ఇది అర్థమైంది కదా! సో ఇన్సులిన్ ఇది మనకి ఈ హార్మోన్ లేకపోతే మనకి వచ్చేది ఏంటి? డయాబెటిస్ మిల్లిటస్. ఓకే. మనం ఫోర్త్ చాప్టర్ లో డిస్కస్ చేసుకున్నాం. దట్ ఈస్ డయాబెటిస్ ఇన్సిపిడస్. అది వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. మిల్లిటస్ లో మనకి గ్లూకోజ్ అనేది ఎక్కువగా ఉంటుంది యూరిన్ లో. సో ఇది సైంటిస్ట్ ఎవరు కనుక్కున్నారు? మనకి ఫస్ట్ ఎవరు స్టడీ చేశారు మనకి ప్యాంక్రియాస్ మీద అంటే పాల్ లాంగర్హాన్స్. క్లియర్ కదా? ఇప్పుడు మనము కాక్టైల్ చూస్తూనే ఉంటారు మీరు ఎస్పెషల్ గా దోస్ ఆర్ ఫ్రమ్ ఆంధ్ర, అక్కడ మనకి వైజాగ్ ఇటు సైడ్ బాగా అమలాపురం ఇవి అన్ని బాగా ఎక్కువ మనకి చూస్తాం. ఏంటి కాక్ ఫైట్? కాక్స్ అంటే మనకి పుచ్చు అంటాం కదా, అప్పటికి ఆ కోపము అగ్రెసివ్నెస్ ఎలా వస్తుంది? మనలో కూడా అంతేనా? అంతే. దానికి ఎగ్జాంపుల్ మనం కాక్ ఫైట్ ఇచ్చారు. ఏంటంటే ఇక్కడ మనకి ఎడ్రినాలిన్ అనే హార్మోన్, ఎడ్రినాలిన్ అనే హార్మోన్ మనకి ఈవెన్ యానిమల్స్ లో కూడా ప్రొడ్యూస్ అవుతుంది. ఇది ఎప్పుడు ప్రొడ్యూస్ అవుతుంది అంటే వెన్ వి ఆర్ ఇన్ టెన్షన్, వెన్ వి ఆర్ ఇన్ టెన్షన్, స్ట్రెస్, టెన్షన్ లో ఉన్నప్పుడు కానీ స్ట్రెస్ లో ఉన్నప్పుడు కానీ ఏదైనా ప్రాబ్లం లో ఉన్నప్పుడు కానీ వెన్ వీఆర్ ఇన్ ఎనీ ప్రాబ్లం లో ఉన్నప్పుడు కానీ ఈ హార్మోన్ అనేది మనకి రిలీజ్డ్ ఇంటూ ద బ్లడ్, రిలీజ్డ్ ఇంటూ బ్లడ్. దానివల్ల ఏమవుతుందంటే కోపం అనేది పెరిగిపోతుంది అనమాట. అయితే ఇంకొక క్వశ్చన్ వచ్చి చేస్తుంది, యాంగర్ ఈజ్ అ షార్ట్ లివ్డ్ ఫ్యాక్టర్ కమెంట్ అని అడగొచ్చు. ఎందుకు యాంగర్ ఈజ్ అ షార్ట్ లివ్డ్ ఫ్యాక్టర్? వై నాట్ ఇట్ ఇస్ లాంగ్ లివ్డ్ ఫ్యాక్టర్? ఓకే, చూద్దాం. ఇప్పుడు మనకి ఈ ఎడ్రినలిన్ గురించి మీకు అర్థమైంది కదా. ఎందుకు అంటే మనకి ఆ ఎడ్రినలిన్ బ్లడ్ లో ఉన్నప్పుడు ఏం చేస్తుంది అంటే ఆటోమేటిక్ గా మనకి లోయర్ లిమ్స్ లోకి బ్లడ్ సప్లై ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనం ఈ ఎడ్రినలిన్ అనే హార్మోన్ ని మనము ముద్దుగా ఏమని పిలుచుకుంటామంటే ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్ అంటాము. ఎందుకంటే ఆ సిచ్యుయేషన్ కి ఫ్లైట్ హార్మోన్, ఆ సిచ్యుయేషన్ కి తగ్గట్టుగా ఫైట్ చేయాలి లేదంటే పారిపోవాలి. ఈ రెండిట్లో ఏదైనా ఆప్షన్. సో ఫైట్ చేయాలన్నా పారిపోవాలన్నా మనలో ఒక స్టామినా కావాలి కాబట్టి లిమ్స్ లో కానీ మనకి ఆ సరిపోయినంత ఎనర్జీని మనకి ఈ ఎడ్రినలిన్ అనే హార్మోన్ ఇస్తుంది. అయితే ఇప్పుడు టెన్షన్ కానీ ఏదైనా ప్రాబ్లం కానీ ఏదైనా కొంచెం సేపు మాత్రమే ఉంటుంది, హార్డ్లీ 5 minutes ఆర్ 10 minutes మాత్రమే ఉంటుంది. తర్వాత కంటిన్యూస్ ఆఫ్టర్ సమ్ టైమ్ విల్ బి రీచింగ్ టు ద సేఫ్ ఏరియా, సేఫ్ సైడ్, రైట్? సో ఆఫ్టర్ దట్ ఏమవుతుంది? ఈ అడ్రినలిన్ లెవెల్ అనేది బ్లడ్ లో తగ్గిపోతుంది. సో అప్పుడు మనం నార్మల్ కండిషన్ లో ఉంటాము. అందుకే మనం ఎడ్రినలిన్ ని ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్ అంటాం. అర్థమైంది? సో um, ఇప్పుడు మనం ఇది చెప్పాను, వై యాంగర్ ఈజ్ అ షార్ట్ లివ్డ్ ఫ్యాక్టర్. వై యాంగర్ ఈస్ షార్ట్ లివ్డ్ ఫ్యాక్టర్, షార్ట్ లివ్డ్ ఫ్యాక్టర్. ఎందుకు మనకి కొంచెం సేపే ఉంటుంది కోపం. మీ టీచర్స్ అబ్జర్వ్ చేయండి, మీ పేరెంట్స్ అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైనా మార్క్స్ లిస్ట్ చూపించినప్పుడు హార్డ్లీ వాళ్ళు చాలా కోపంగా హాఫ్ అన్ అవర్ లేదా 1 hour అంత ఎక్కువసేపు కూడా ఉండకూడదు. కోపం అనేది అంత ఎక్కువసేపు ఉండడం వల్ల ఏమవుతుంది? ఇఫ్ ఇట్ ఈస్ మోర్ టైం ఏమవుతుంది? మన బాడీలో ఉన్నటువంటి మెటబాలిక్ ప్రాసెస్ అన్ని డిస్టర్బ్ అవుతాయి. మెటబాలిక్ ప్రాసెసెస్ విల్ డిస్టర్బ్. ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు మనకి బీపీ రైజ్ అవుతుంది. టెన్షన్ వల్ల ఏమవుతుంది? బీపీ వల్ల ఏమవుతుంది? హార్ట్ బీట్ అనేది ఫాస్ట్ అవుతుంది. హార్ట్ బీట్ ఫాస్ట్ గా ఉంటుందంటే రేట్ ఆఫ్ రెస్పిరేషన్ కూడా ఫాస్ట్ గా ఉంటుంది. బ్లడ్ సప్లై టు ఆర్గన్స్ కూడా ఫాస్ట్ గా ఉంటుంది. ఇవన్నీ అది ఒకసారి ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఓకే, పర్వాలేదు. కంటిన్యూస్ గా అలాగే జరిగితే కష్టం కదా. సో అందుకే మనకి ఒక పర్టికులర్ టైంకి అంటే సేఫ్ సైడ్కి వచ్చిన తర్వాత దెన్ యాంగర్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఓకే, ఈ లేదు అంటే మీరు ఒకసారి ఎవరైనా మీ పేరెంట్స్ కానీ మీ టీచర్స్ కానీ అబ్జర్వ్ చేయండి. మీ లైక్ సిబ్లింగ్స్ లో కూడా అబ్జర్వ్ చేయండి. సో మీరు ఈజీగా ఈ కాన్సెప్ట్ ని అలా గుర్తుపెట్టేసుకోవచ్చు.
ఓకేనా? ఇక్కడ మనం 2 కాన్సెప్ట్‌లు నేర్చుకున్నాం. కాక్ ఫైట్ ఎగ్జాంపుల్ ఇచ్చాను. అండ్ మనకి ఎందుకు కోపం అనేది మనకి తక్కువ టైం ఉంటుంది, ఎక్కువ టైం ఉండదు అనేదాన్ని. అయిపోయింది. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ నెక్స్ట్ పేజ్ తీసుకుందాం చూడండి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఫీడ్‌బ్యాక్ మెకానిజం. ఇప్పుడు మనము స్కూల్లో ఏం చేస్తున్నాము? ఎలా చదువుతున్నాము? అసలు చదువుతున్నామా? టీచర్స్ మాట వింటున్నామా? లేదా? అనేది మనకెప్పుడు తెలుస్తుంది? పీటీఎంకెళ్తే తెలుస్తుంది. సో, దాన్ని బట్టి మనం టీచర్స్ ఇచ్చే మనం ఏదిచ్చే కంప్లెయింట్స్‌ని బట్టి, మన పేరెంట్స్ మనకిచ్చే కోటింగ్‌ని బట్టి మనం నెక్స్ట్ మారతాం. అవునా? అలాగే ఈ ఫీడ్‌బ్యాక్ మెకానిజం ఏం చేస్తుందంటే, ఏదైతే మనం ఇప్పుడు ఎడ్రినలిన్ హార్మోన్‌ని మాట్లాడుకున్నామో, ఈ ఎడ్రినలిన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఎప్పుడంటే ఇప్పుడు రిలీజ్ కాదు. ఎప్పుడైతే మనం టెన్షన్‌లో ఉన్నామో రిలీజ్ అవుతుంది. ఒకవేళ నార్మల్‌గా ఉన్నామనుకోండి, అగైన్ ఇట్ కమ్స్ బ్యాక్ టు ది నార్మల్ పొజిషన్. అంటే అంతవరకు మాత్రమే నువ్వు టెన్షన్‌లో ఉన్నావు. హార్మోన్ రిలీజ్ అవ్వాలి. ఇక అయిపోయింది. హాఫ్ అన్ అవర్ అయిపోయింది. అగైన్ యూ హావ్ టు కమ్ బ్యాక్ టు ద పొజిషన్ అనేది వల్ల మనకి ఎవరైనా కొంతమంది వెనక నుంచి లాగుతా ఉంటే, పుష్ చేస్తా ఉంటేనే మనం కొంచెం సేపు కంట్రోల్‌లో ఉంటాం. లేదనుకోండి ఇప్పుడు మొబైల్స్ యూజ్ చేస్తున్నారు విభత్సంగా. సో, మొబైల్స్ యూజ్ చేసినప్పుడు సోషల్ మీడియా యూజ్ చేసినప్పుడు ఓకే. హాఫ్ అన్ అవర్, 1 అవర్ మీ పేరెంట్స్ కూడా మీరు చూసి చూడనట్టుంటారు. కానీ కంటిన్యూయస్‌గా అదే పనిగా వాడుతుంటే ఆబ్వియస్‌గా దే విల్ టేక్ ద మొబైల్ రైట్? సో, అలాగే దట్ ఈస్ వాట్ ఫీడ్‌బ్యాక్ మెకానిజం. మీ పేరెంట్స్ మిమ్మల్ని ఎలా కంట్రోల్ చేస్తున్నారో ఫర్ నాట్ యూజింగ్ ద సోషల్ మీడియా ఫర్ లాంగ్ అవర్స్. అలాగే ఇక్కడ మనకి బాడీలో కూడా ఫీడ్‌బ్యాక్ మెకానిజం ఏం చేస్తుందంటే, ఏ హార్మోన్ అయినా సరే అది ఎంత వరకు రిలీజ్ అవ్వాలి, ఏ టైంలో రిలీజ్ అవ్వాలి, ఎంత అమౌంట్ రిలీజ్ అవ్వాలి, ఇవన్నీ కూడా దీని యొక్క కంట్రోల్‌లో ఉంటుంది. ఇప్పుడు ఇలాగే మనకి ఇన్సులిన్ మాట్లాడుకున్నాం కదా! సో, ఇన్సులిన్ హార్మోను ఎప్పుడు పడితే అప్పుడు రిలీజ్ అవుతుంది? కాదు. ఎప్పుడైతే మనం ఫుడ్ తింటామో, తిన్న తర్వాత అది డైజెస్ట్ అయ్యి, ఆ బ్లడ్‌లో గ్లూకోజ్ పర్సెంటేజ్ ఎప్పుడైతే పెరుగుతుందో, అప్పుడు మాత్రమే మనకి ఇన్సులిన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. నార్మల్ టైమ్‌లో కాదు. ఓకేనా? సో, దాన్ని బట్టి గ్లూకోజ్ అమౌంట్‌ని బట్టి మనం బ్లడ్‌లో గ్లూకోజ్ అమౌంట్‌ని బట్టి మనకి ఇన్సులిన్ అనేది రిలీజ్ అవుతుంది. సో, ఒకవేళ మిమ్మల్ని ఫీడ్‌బ్యాక్ మెకానిజం అనే క్వెషన్ కనుక అడిగినట్లయితే, ఈ 2 ఎగ్జాంపుల్స్‌ని తీసుకొని మీరు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. ఓకే. ఇది క్లియర్ కదా? నెక్స్ట్ కమ్స్ హార్మోన్స్. ఓకే. ఇక్కడ చూద్దాం చూడండి. సో, ఫస్ట్ ఇక్కడ మనకి గ్లాండ్స్, ఎండోక్రైనల్ గ్లాండ్స్. సో, ఎండోక్రైనల్ గ్లాండ్స్ అంటే ఏంటి? దే ఆర్ ఆల్సో కాల్డ్ డక్ట్లెస్ గ్లాండ్స్. ఎందుకంటే దే రిలీజ్ దేర్ డక్ట్లెస్ గ్లాండ్స్. దే రిలీజ్ దేర్ సెక్రీషన్స్ డైరెక్ట్‌లీ ఇంటూ ద బ్లడ్. అందుకే మనకి గ్లాండ్స్ గట్రా అవసరం లేదు. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న ఇన్సులిన్ ప్యాంక్రియాస్ అన్నది గ్లాండ్ కాబట్టి ప్యాంక్రియాస్ అది. ప్యాంక్రియాస్ నుంచి హార్మోన్ ఇన్సులిన్ కదా! సో, హార్మోన్ వచ్చేసి ఇన్సులిన్. అలాగే మనకి పిట్యూటరీ గ్లాండ్ ఉంది. పిట్యూటరీ గ్లాండ్ ఏమంటున్నాము? మాస్టర్ గ్లాండ్ అంటున్నాం కదా! ఎందుకు అంటే చాలా హార్మోన్స్ ఇక్కడ నుంచి మనకి సోమాటోట్రోపిన్, గోనాడోట్రోపిన్, సోమాటోట్రోపిన్, గోనాడోట్రోపిన్, గోనాడోట్రోపిన్, థైరోట్రోపిన్, థైరోట్రోపిన్, ACTH adrenocorticotropic హార్మోన్, FSH follicle stimulating హార్మోన్, LH luteinizing హార్మోన్, ఇవన్నీ కూడా పిట్యూటరీ గ్లాండ్ నుంచి ప్రొడ్యూస్ అవుతాయి. అయితే ఈ పిట్యూటరీ గ్లాండ్ ఏం చేస్తుందంటే ఈ గొనాడోట్రోపిన్ ని యాక్టివేట్ చేస్తుంది. ఈ గొనాడోట్రోపిక్ హార్మోన్ ఏం చేస్తుంది అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మేల్స్ లో టెస్టిస్ ని స్టిమ్యులేట్ చేసి స్పర్మ్స్ ని ప్రొడ్యూస్ చేసేలాగా అండ్ ఫీమేల్స్ లో ఓవమ్‌ని ప్రొడ్యూస్ చేసేలాగా అంటే యాక్టివేట్ ద ప్రొడక్షన్ ఆఫ్ ద హార్మోన్స్ లైక్ ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టెరాన్ ఇన్ కేస్ ఆఫ్ ఫీమేల్. సో, ఫీమేల్‌లో వచ్చేసినప్పటికి ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టెరాన్, ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ అండ్ మేల్స్‌లో వచ్చేటప్పటికి టెస్టోస్టిరాన్. సో, ఇది రిలీజ్ అయ్యేలాగా చేస్తుంది. అండ్ సోమాటోట్రోపిన్ ఉంది కదా! సో, ఈ సోమాటోట్రోపిన్ యొక్క రోల్ ఏంటంటే ఇట్ హెల్ప్స్ ఇన్ లైక్ బోన్స్ స్ట్రెంథెన్ అవ్వడానికి యూజ్ అవుతుంది. అండ్ థైరోట్రోపిన్ ఏంటంటే ఇట్ యాక్టివేట్స్ ద థైరాయిడ్ గ్లాండ్ టు ప్రొడ్యూస్ ద హార్మోన్ థైరాక్సిన్. ACTH ఎడ్రినోకార్టికోట్రోపిక్ హార్మోన్ కార్టెక్స్ ఎడ్రినల్ గ్లాండ్ కార్టెక్స్ ఎడ్రినలిన్ ఉంటుంది కదా! సో, ఆ గ్లాండ్ ని స్టిమ్యులేట్ చేస్తుంది. ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అండ్ ల్యూటినైజింగ్ హార్మోన్ ఇవన్నీ ఏం చేస్తాయంటే మేల్స్ లో స్పర్మాటోజెనెసిస్, ఫీమేల్స్ లో ఓవుజెనెసిస్ ఇలాంటి అండ్ ఎండ్రోమెట్రియం థిక్ అవ్వడానికి సో ఇలాంటి వాటికి అన్నిటికీ హెల్ప్ చేస్తాయి. అంటే ఏంటి ఇవన్నీ కూడా మనకి ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ దీంతో పాటుగా సారీ ఐ ఫర్గాట్ వన్ మోర్ దట్ ఈస్ వాసోప్రెసిన్. మనం ఫోర్త్ చాప్టర్ లో డిస్కస్ చేసుకున్నాం కదా! సో ఈ హార్మోన్ కూడా మనకి పిట్యూటరీ గ్లాండ్ నుంచి రిలీజ్ అవుతుంది. అయితే సో వీటితో పాటుగా మనకి థైరాయిడ్ గ్లాండ్ రిలీజ్ చేసే హార్మోన్ ఇక్కడ వస్తుంది చూడండి థైరోట్రోపిన్, థైరాక్సిన్ థైరాయిడ్ గ్లాండ్ నుంచి థైరాక్సిన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకేమున్నాయి మనకి టెస్టిస్ అంటే నేను ఆల్రెడీ రాశాను. సో దిస్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ద టెస్టిస్ అండ్ దిస్ ఈస్ ఫ్రమ్ ద
ఓవరీ మనకి ఫీమేల్లో 2 ఉంటాయి. అండ్ మనకి ప్యాంక్రియాస్ ఉంది కదా, సో ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ అండ్ గ్లూకగాన్ ఇవన్నీ కూడా మనకి ఎండోక్రైనల్ గ్లాండ్స్ అండ్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అనమాట. ఓకేనా. సో ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటే అర్థమైంది కదా, గ్లాండ్స్ విచ్ సెక్రెట్ దేర్ జ్యూసెస్ ఇంటూ ద బ్లడ్. ఎక్సోక్రైనల్ గ్లాండ్స్ అంటే ఏంటి, దే రిలీజ్ దేర్ సెక్రెషన్స్ ఇంటూ పర్టికులర్లీ ఇంటూ వన్ పార్ట్. ఫర్ ఎగ్జాంపుల్ సెలైవరీ గ్లాండ్ తీసుకున్నాం. సెలైవరీ గ్లాండ్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద మౌత్, సో దే ప్రొడ్యూస్ సలైవా ఇంటూ ద బగల్ క్యావిటీ ఇట్ సెల్ఫ్, నాట్ ఇంటూ ద బ్లడ్, నాట్ ఇంటూ అనదర్ పార్ట్ ఆఫ్ ద ఎలిమెంటరీ కెనాల్. అర్థమైందా. సో అందుకే మనం దాన్ని ఎక్సోక్రైన్ గ్లాండ్ అండి. కానీ ఇది ఎండోక్రైనల్ గ్లాండ్. పిట్యూటరీ గ్లాండ్ ఎక్కడ ఉంది మన బ్రెయిన్ లో డిస్కస్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి మనకి బాడీలో బ్లడ్ అనేది ఫ్లూయిడ్ కనెక్టెడ్ టిష్యూ కదా, సో ఇట్ మిక్సెస్ అప్ విత్ ద బ్లడ్ అంటే ఇట్ రీచెస్ టు ఎవ్రీ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ ఫ్రమ్ హెడ్ టు టో. ఓకేనా. సో అది మనకి ఎండోక్రైన్ గ్లాండ్స్ గుర్తుపెట్టుకోవడానికి. క్లియర్ కదా. సో ఇప్పుడు మనం టేబుల్ ఇదంతా కూడా మనం ఒకసారి టెక్స్ట్ బుక్ రిఫర్ చేద్దాం, అక్కడ మీకు మళ్ళీ ఒకసారి రికాప్ చేసుకున్నాం. ఓకేనా. సో దీని తర్వాత మనకి కోఆర్డినేషన్ ఇన్ ప్లాంట్స్ లో ఎలా జరుగుతుందో చూద్దాం. సో దిస్ ఈస్ ద సెకండ్ వన్. Okay, so this is the second one. Okay, so by mistake it's there. ఇక్కడ మనకి కోఆర్డినేషన్ ఇన్ ప్లాంట్స్ గురించి సో ప్లాంట్స్ లో మనకి ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది అత్తిపత్తి ఆర్ టచ్ మీ నాట్ ఆర్ మైమోజా పూడిక అనేది ఇచ్చారు. మైమోజా పూడిక ఆర్ టచ్ మీ నాట్ ఆర్ అత్తిపత్తి ఇన్ తెలుగు. అత్తిపత్తి మనం టచ్ చేయంగానే మనకి ఏమవుతుంది, ముడుచుకుపోతాయి. సో ఈ ట్రాపిక్ మూమెంట్ ని మనము థిగ్మోనాస్టీ అంటాం. థిగ్మోనాస్టీ అంటాం. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ లీవ్స్ కి ఒక స్వోరెన్ బేసెస్ ఉంటాయి ఇక్కడ. ఓకే, ఇక్కడ మనకి కొంచెం స్వోరెన్ గా ఈ స్వోరెన్ బేసెస్ ని మనము పుల్విని అంటాం. ఎప్పుడైతే మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది ఉందనుకోండి, ఇక్కడ స్టెమ్ ఉందనుకోండి, సో ఇక్కడ ఇంకా లీవ్స్ ఉన్నాయి, ఇలా ఉన్నాయి. సో ఎప్పుడైతే మనం ఈ లీవ్స్ టచ్ అవుతుందో ఇక్కడ ఉన్న వాటర్ అంతా కూడా నెక్స్ట్ వెయిన్స్ లోకి నెక్స్ట్ కి వెళ్తుంది అనమాట. సో దానివల్ల ఏమవుతుంది, లీఫ్ అనేది ముడిచిపోతుంది, ఆ స్టిఫ్నెస్ అనేది ఉండదు. సో మళ్ళీ కొంచెంసేపు అయిన తర్వాత ఏమవుతుంది, మళ్ళీ ఈ వాటర్ అంతా కూడా ఇక్కడ పుల్వినీలోకి వచ్చి పుల్విని కొంచెం లావుగా అవడం వలన ఇట్ హెల్ప్స్ ఇన్ స్టాండింగ్ ద లీఫ్ ఎరెక్ట్. సో దాన్ని మనం థిగ్మోనాస్టీ అంటాం. అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ మన సైంటిస్టులు చాలా మంది స్టడీ చేశారు అంటే ఫోటోట్రాపిజం మీద. సో ఫోటోట్రాపిజం అంటే ఏంటి, మూవ్మెంట్ ఆఫ్ ద ప్లాంట్ టర్నింగ్ టువర్డ్స్ ద సన్. మనం ఎప్పుడైనా ఒక ఇమాజిన్ ఇఫ్ వీఆర్ కీపింగ్ అ పాటెడ్ ప్లాంట్ నియర్ ద విండో. ఓకే, నియర్ ద విండో అప్పుడు ఏమవుతుంది, ప్లాంట్ ఎక్కడైతే ఎటు సైడ్ నుంచి సన్లైట్ వస్తుందో అటు సైడ్ కి మాత్రమే బెండ్ అవుతుంది. సో స్లోగా మనం ఈ బెండింగ్ ని అబ్జర్వ్ చేయొచ్చు. ఎందుకంటే బెండ్ అవుతుంది అంటే ఇక్కడ క్లారిటీ ఏంటంటే ఇక్కడ సో ఇక్కడ మనకి ఏదైతే లైట్ పడుతుందో అక్కడ మోర్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి దాన్ ద షేడెడ్ రీజన్. దానివల్ల ఏమవుతుందంటే లీఫ్ వెయిట్ పెరిగిపోయి అటు వంగుతుంది. సో దాన్ని మనం ఫోటోట్రాపిజం అంటున్నాం. సో దీన్ని మనకి ఎక్స్పెరిమెంట్ ని కండక్ట్ చేసిన వాళ్ళు చార్ల్స్ డార్విన్ అండ్ ఫ్రాన్సిస్ అండ్ హిస్ సన్ ఫ్రాన్సిస్ డార్విన్. సో దీనికోసము ఇంకొకటి స్టడీ కూడా చేశారు. ఏంటంటే ఈ టిప్ ఉంది కదా, సో ఈ టిప్ మొత్తానికి వాళ్ళు సిల్వర్ ఫాయిల్ తో కవర్ చేశారు. సో కవర్ చేసి సేమ్ మనకి విండో దగ్గర పెట్టినట్టయితే ఆ టైంలో దే డి నాట్ అబ్జర్వ్ ఎనీ క్యారెక్టరిస్టిక్ బెండింగ్ ఆఫ్ ద ప్లాంట్ టువర్డ్స్ సన్లైట్. ఎందుకంటే మనకి ఆ సన్లైట్ పడినప్పుడు మనకి ఆ టిప్ ఆఫ్ ద ప్లాంట్ మనకి ఆక్సిజన్స్ అనేవి ఎక్కడ ఉంటాయి, మనం 9th లో నేర్చుకున్నాం కదా. సో ఆక్సిజన్స్ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతాయి అంటే టిప్ ఆఫ్ ద రూట్ అండ్ షూట్ కదా. సో ఈ టిప్ ఆఫ్ ద రూట్ లో మనకి ఆక్సిజన్స్ ఎక్కువగా ఉండడం వలన ప్రొడ్యూస్ అవడం వలన ఆ స్టెమ్ ఏం చేస్తుందంటే ఇట్ ఇస్ బెండింగ్. ఓకేనా. సో ఇప్పుడు ఏదైతే మనకి ఫాయిల్ కవర్ చేసినప్పుడు దే డిడ్ నాట్ అబ్జర్వ్ ఎనీ బెండింగ్. సో అది క్లియర్ గా చేశారు. దాని తర్వాత ఇంకొంచెం క్లారిటీ ఇవ్వడానికి వన్ మోర్ సైంటిస్ట్, హిస్ నేమ్ ఇస్ F.W. Wendt. సో హీ ఆల్సో స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ దిస్. ఇతను వేటి మీద వర్క్ చేశారంటే ఓట్ సీడ్లింగ్స్ మీద. ఓకే, సో ఇది రూట్, ఇది షూట్ అనమాట. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందంటే
ఇతను ఏం చేశారంటే FW హీ రిమూవ్డ్ ద స్టిప్ ఆఫ్ ద ఓట్ సీడ్లింగ్. సో హీ డీకాపిటేటెడ్ ద ఓట్ సీడ్లింగ్. ఓకేనా? సో డీకాపిటేటెడ్ అంటే తీసేశాడు. సో తీసేసిన తర్వాత ఇక్కడ మనకి ఈ ఓట్ సీడ్లింగ్ అనేది ఇట్లా ఉంది. కట్ చేసాం కదా, సో అలా ఉంది. సో తర్వాత దీన్ని ఏం చేశారంటే హీ కెప్ట్ దిస్ ఆన్ ద అగర్ బ్లాక్. ఓకే, సో దీన్ని ఈ టిప్ ఉంది కదా, సో దీన్ని ఏం చేశాడంటే ఒక అగర్ బ్లాక్ మీద ఇలా పెట్టాడు. సో పెట్టిన తర్వాత ఆఫ్టర్ సమ్ టైమ్ అగైన్ వాట్ హీ డిడ్ ఈస్ హీ కెప్ట్ దిస్ ఏదైతే మనకి డీకాపిటేటెడ్ టిప్ ఉంది కదా, సో ఆ ఓట్ సీడింగ్ టిప్ ని హీ కెప్ట్ హియర్ అగైన్ ఆన్ ద డీకాపిటేటెడ్ ప్లాంట్. సో ఇక్కడ పెట్టడం వలన అప్పుడు ఏమైందంటే ప్లాంట్ అనేది స్లోగా ఇటు బెండ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఓకే, సో ఇది పెట్టినప్పుడు ఏదైతే ఇక్కడ టిప్ కి టచ్ అయిందో అప్పుడు ఏమవుతుందంటే ప్లాంట్ అనేది బెండ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఓకేనా? ఎందుకు అలా జరిగింది అంటే ఇప్పుడు మన టిప్ లో ఏముంటుంది అని అనుకున్నాము, హార్మోన్ కదా. సో హార్మోన్ మనకి అగార్ బ్లాక్ మీద పెట్టినప్పుడు స్టిమ్యులేట్ అయింది. అది ఎప్పుడైతే మనం మళ్ళీ దీనికి ఈ డీకాపిటేటెడ్ ప్లాంట్ కి టచ్ అవుతుందో అది స్టిమ్యులేట్ అయ్యి ఉంది కాబట్టి ఇట్ స్టార్ట్స్ ప్రొడ్యూసింగ్ ఆక్సిన్స్ అండ్ బికాస్ ఆఫ్ ద ఆక్సిన్స్ దే ఆర్ టర్నింగ్ టువర్డ్స్ సన్లైట్. అంటే ఆక్సిజన్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా ఉంది. దట్ ఈస్ ద రీజన్ దే ఆర్ బెండింగ్ టువర్డ్స్. ఓకే, ఇంకొకటి ఇక్కడ మళ్ళీ ఒక ఇది టచ్ చేస్తేనేమో ఇది బెండ్ అవుతుంది. టచ్ చేయనప్పుడు దే డి నాట్ అబ్జర్వ్ ఎనీ క్యారెక్టరిస్టిక్ బెండ్, ఏ మూమెంట్ అబ్జర్వ్ చేయలేదు అనమాట. సో దిస్ ఇస్ వాట్ ద ఎక్స్పెరిమెంట్ డన్ బై ద FW వెంట్ ఆన్ ఓట్ సీడ్లింగ్స్. అంటే మనకి ఇతను ఏం క్లారిటీ ఇచ్చారు అండ్ హూ డిస్కవర్ దిస్ ఆక్సిన్ ఫర్ ద ఫస్ట్ టైం అంటే మనకి FW వెంట్. ఎందువలన మనకి ప్లాంట్ అనేది బెండ్ అవుతుంది, వాట్ ఈస్ దేర్ ఆన్ ద టిప్ ఆఫ్ ద ప్లాంట్, వాట్ వీ హావ్ కలెక్టెడ్ హియర్ అంటే మనకి దాన్ని స్టడీ చేసిన తర్వాత హీ ఫౌండ్ దట్ ఈస్ నథింగ్ బట్ ఆక్సిన్. ఇట్ ఈస్ అ ప్లాంట్ హార్మోన్. ఓకే, సో క్లారిటీ అనేది ఇచ్చారు. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకుందాము. ఓకే, సో ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేసుకుందామంటే ఫస్ట్ ట్రాపిక్ అండ్ నాస్టిక్ మూమెంట్స్ ఉన్నాయి కదా ప్లాంట్స్ లో, అవి ఏంటో చూద్దాం. ట్రాపిక్ అండ్ నాస్టిక్ మూమెంట్. డైరెక్షన్ ఆఫ్ ద మూమెంట్ ఈస్ డిటర్మైన్డ్ బై ద డైరెక్షన్ ఆఫ్ ద స్టిమ్యులై అంటేనేమో ట్రాపిక్, మే నాట్ బి డిటర్మైన్డ్ అంటేనేమో నాస్టిక్ మూమెంట్. ఓకేనా, అయిపోయింది. అండ్ ఇక్కడ మనకి ట్రాపిక్ మూమెంట్ లో చూసుకున్నట్లయితే ఫోటోట్రోపిజం, హైడ్రోట్రోపిజం, జియోట్రోపిజం, కీమోట్రోపిజం, థిగ్మోట్రోపిజం, ఇవన్నీ ఉన్నాయి. అసలు ఏంటి ఇవంతా అంటే ఎగ్జాంపుల్ ప్లాంట్ దేనికోసం బెండ్ అవుతుంది దాని గురించి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ద ప్లాంట్ ఈస్ బెండింగ్ టువర్డ్స్ ద లైట్ కల్లే వెళ్తుంది అంటే అది ఫోటోట్రాపిజం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి స్టెమ్ చూస్తేనేమో విచ్ ఇస్ పాజిటివ్లీ అంటే సన్లైట్ ఎక్కడ ఉందో అటు సైడ్ వెళ్తుంది కదా, సో ఇట్ ఇస్ పాజిటివ్లీ ఫోటోట్రాపిక్. అలాగే మనం రూట్ చూసినట్లయితే రూట్ సన్ కి తగ్గట్టుగా ఉంటుంది కదా, రూట్ ఆల్వేస్ గోస్ డౌన్వర్డ్, సో ఇట్ షోస్ నెగటివ్ ఫోటోట్రాపిక్. ఓకేనా? సో కమింగ్ టు ద హైడ్రో అంటే ఏంటి, వాటర్. సో ప్లాంట్ మూవింగ్ టువర్డ్స్ వాటర్ అంటే ఏ పార్ట్ వెళ్తుంది, స్టెమ్ వెళ్తుందా, రూట్ వెళ్తుందా అంటే రూట్ ఈస్ పాజిటివ్లీ హైడ్రోట్రాపిక్, స్టెమ్ ఈస్ నెగటివ్లీ హైడ్రోట్రాపిక్. అండ్ కమింగ్ టు ద జియోట్రాపిజం, ఎర్త్ సైడ్ కి వెళ్ళడానికి. సో ఇప్పుడు మనకి స్టెమ్ ఎర్త్ వైపు వెళ్తుందా, రూట్ ఎర్త్ వైపు వెళ్తుందా అంటే రూట్, సో ఇట్ ఇస్ పాజిటివ్ జియోట్రాపిక్ అండ్ స్టెమ్ ఈస్ నెగటివ్లీ జియోట్రాపిక్. అండ్ కీమోట్రాపిజం అంటే ఏంటంటే ఇక్కడ మనకి కెమికల్స్ మూవ్మెంట్ టువర్డ్స్ కెమికల్స్. ఇప్పుడు మనకి మనం 6th చాప్టర్ లో డిస్కస్ చేసుకున్నాం కదా రీప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ లో. ఓకే, జస్ట్ ఇక్కడ చూడండి, ఇది ఓవరీ, స్టైల్, ఇది స్టిగ్మా, ఇందులో మనకి ఓవ్యూస్ ఉన్నాయి అనుకుందాం. సో ఇక్కడ మనకి ఎప్పుడైతే మనకి పోలిన్ గ్రెయిన్స్ ఫాల్ అవుతాయో సో దే డెవలప్ ద పోలిన్ ట్యూబ్ కదా. సో హౌ దే కెన్ డెవలప్ ద పోలిన్ ట్యూబ్ బికాస్ ఆఫ్ ద కెమికల్ ప్రెసెంట్ ఆన్ ద స్టిగ్మా. ఓకేనా? సో ఇక్కడ మనకి ఇది కెమికల్స్ టువర్డ్స్ దట్ ఈస్ కీమోట్రాపిజం. అండ్ థిగ్మోట్రాపిజం అంటే ప్లాంట్స్ విత్ టెండ్రిల్స్. ఓకే, ఇవేం చేస్తాయంటే దే మూవ్ విత్ ద హెల్ప్ ఆఫ్ సపోర్ట్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళడానికి ట్రై చేస్తాయి. సో స్టెమ్ ఇస్ పాజిటివ్ అండ్ రూట్ ఇస్ నెగటివ్. ఇక్కడ కూడా స్టెమ్ అనేది పాజిటివ్, స్టెమ్మే కదా వెళ్తుంది సపోర్ట్ కోసం. అది ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాక్సినియా అంటే దొండకాయ కానీ లేకపోతే పొట్లకాయ కానీ ఇవన్నీ తీసుకున్నప్పుడు దే విల్ బి హ్యావింగ్ ద టెండ్రిల్స్ లైక్ దిస్. ఓకే, సో అవి మనకి స్టెమ్ కి ఉండొచ్చు, లీఫ్ కి ఉండొచ్చు. మోడిఫికేషన్స్ అదంతా మనం లేటర్ విల్ డిస్కస్. ఓకేనా? సో స్టెమ్ అనేది పాజిటివ్లీ థిగ్మోట్రాపిజం అండ్ రూట్ షోస్ ద నెగటివ్ థిగ్మోట్రాపిజం. రూట్ ఎందుకంటే రూట్ ఏమి మూవ్మెంట్ ఉండదు. సో ఇది మనకి అవసరం లేదు కానీ మనకి మేజర్ గా ఇవి ఇక్కడ కావాలి, ఈ మూడింట్లో అడుగుతారు.
ఇప్పుడు క్లియర్ అయింది కదా, వాట్ ఈస్ ట్రోపిక్ మూమెంట్, వాట్ ఈస్ నాస్టిక్ మూమెంట్. నాస్టిక్ మూమెంట్ ఏదైతే ఉందో మనం అత్తిపత్తిలో డిస్కస్ చేసుకున్నాం కదా, అదనమాట. డైరెక్షన్ ఆఫ్ ద మూమెంట్ మే నాట్ బి డిటర్మైన్డ్ బై ద డైరెక్షన్ ఆఫ్ ద స్టిమ్యులస్. ఓకేనా, క్లియర్. ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఆఫ్ ఈ చాప్టర్ లో మనకి హార్మోన్స్ మనలో ఎలా డిస్కస్ చేసుకున్నామో అలాగే ప్లాంట్స్ లో కూడా ఉంటాయి కదా. హార్మోన్స్ ప్రెసెంట్ ఇన్ ద ప్లాంట్స్ ని, హార్మోన్స్ ప్రెసెంట్ ఇన్ ప్లాంట్స్ ని మనం అంటున్నాము ఫైటో హార్మోన్స్ అని. ఓకే, సో ఇవి ఎన్ని ఉన్నాయి అంటే దే ఆర్ 5 ప్లాంట్ హార్మోన్స్. ఓకే, సో దే ఆర్ ఆక్సిన్స్, జిబ్బరెలిన్స్, cytokinins, abscisic acid, అండ్ ఎథిలిన్, ఇలా ఉన్నాయి కదా. సో ఇది ఇంపార్టెంట్. మేబీ టేబుల్ ఇచ్చి మనల్ని క్వశ్చన్ రాయమంటే అసలు మనం ఇంకా రెచ్చిపోవచ్చు అనమాట. కాకపోతే ఒకవేళ మొత్తం ఫైటో హార్మోన్స్ రాయమంటే అలాంటప్పుడు కూడా మనం అదే అంతే కాన్ఫిడెంట్ గా ఉండాలంటే సింపుల్ గా ఎలా గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ మనకి ఎథిలిన్ అనేది దేనికోసం అంటే రైపెనింగ్ కదా. సో ఇది మనకి రాసేసి ఎలిమినేట్ చేసేయండి. అండ్ కమింగ్ టు ద ఆక్సిన్స్, ఆక్సిన్స్ అనేది విచ్ హెల్ప్స్ ఇన్ ద గ్రోత్ ఆఫ్ ద ప్లాంట్. గ్రోత్ మనకి రూట్ కి ప్లస్ షూట్ కి రెండు రకాలుగా, ఎందుకంటే ఆక్సిన్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద టిప్ ఆఫ్ ద ప్లాంట్ కాబట్టి దే ఆర్ యూస్ఫుల్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ ద షూట్ అండ్ రూట్. సో గ్రోత్ విచ్ ప్రమోట్స్ ద గ్రోత్. అండ్ కమింగ్ టు ద సైటోకైనిన్స్, సైటో అంటే ఏంటి సెల్, కైనిన్ అంటే డివిజన్. సో విచ్ హెల్ప్స్ ఇన్ ద సెల్ డివిజన్. ఓకే, సో దీంతో పాటుగా ప్రమోషన్ ఆఫ్ ద లేటరల్ బడ్స్, మనకి బ్రాంచెస్ అన్ని రావాలంటే కూడా మనకి ఇది కావాలి, ప్రమోషన్ ఆఫ్ లేటరల్ బడ్స్. సో దీంతో పాటుగా మనకి delaying the aging of the leaves, delaying aging of the leaves, and opening of stomata, opening of stomata అనేది మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇక్కడ మనకి ఓపెనింగ్, ఓకే, ఓపెనింగ్ ఆఫ్ స్టొమాటా ఉంది కదా, అంటే క్లోజింగ్ ఆఫ్ స్టొమాటా వచ్చేసి ఇక్కడ అబ్సిసిక్ యాసిడ్ కి క్లోజింగ్ ఆఫ్ స్టొమాటా. అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసి డిలేయింగ్ ద ఏజింగ్ ఆఫ్ ద లీఫ్ ఉంది కదా. సో ఇక్కడ మనం రాయాలి ప్రమోటింగ్ ద ఏజింగ్ ఆఫ్ ద లీవ్స్, ప్రమోటింగ్ ఏజింగ్ ఆఫ్ ద లీవ్స్. అండ్ ఇంకా మనకి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జిబ్బరెలిన్స్ ఉంది కదా. సో జిబ్బరెలిన్స్ విచ్ హెల్ప్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఫ్రూట్, ఫ్లవర్స్, ఇవన్నీ ఉంటాయి. దాంతో పాటుగా ఇక్కడ మేజర్గా ఏంటంటే ఇట్ బ్రేక్స్ ద సీడ్ డార్మెన్సీ, ఇట్ బ్రేక్స్ సీడ్ డార్మెన్సీ. సీడ్ డార్మెన్సీ అంటే ఏంటంటే సీడ్ రెస్టింగ్ కండిషన్ లో ఉన్నట్టు. సీడ్ రెస్టింగ్ కండిషన్ లో ఉంటే మనకు మొలకలు ఎలా వస్తాయి, రావు కదా. సో అలాంటప్పుడు మనకి ఈ జిబ్బరెలిన్ హార్మోన్ అనేది హెల్ప్ అవుతుంది. కానీ మనకి అది అలాగే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది స్టోర్ చేసుకుంటాం, సమ్మర్ లో స్టోర్ చేసుకొని వర్షాకాలం వచ్చినప్పుడు విత్తనాలు వేసుకుంటారు కదా పొలాలలో. సో అలాంటప్పుడు ఆ 2-3 months అలా ఉండాలి అంటే ఏ హార్మోన్ కావాలి మనకి అంటే హార్మోన్ విచ్ ప్రమోట్స్ సీడ్ డార్మెన్సీ, ఎప్పుడు నిద్రావస్థలో ఉండేలాగా హెల్ప్ అయ్యే హార్మోను అంటే ఎవరు అంటే అబ్సిసిక్ యాసిడ్, సీడ్ డార్మెన్సీకి హెల్ప్ అవుతుంది. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ ప్లాంట్ హార్మోన్స్. ఓకేనా, ఇప్పుడు మనము టెక్స్ట్ బుక్ చూద్దాం. రైట్, సో ఇక్కడ మనకి కోఆర్డినేషన్ లైక్ ఇక్కడ మనకి హార్మోన్స్ లో ప్యాంక్రియాస్ చూస్తున్నాము అండ్ పాల్ లాంగర్హాన్స్. ఓకేనా, సో ఇక్కడ మనకి ఏ ఇయర్ లో అనేది కూడా ఉంది చూడండి, 1868. అండ్ ద సెల్స్ కాల్డ్ అవి ఐలెట్స్ లాగా అంటే ఐలాండ్ లాగా ఉన్నాయి కాబట్టి దే ఆర్ కాల్డ్ as ఐస్లెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్. ఇక్కడ ఉంది చూడండి. ఓకేనా, అండ్ నెక్స్ట్ హియర్ కమ్స్ ద అదర్ కెమికల్ కోఆర్డినేషన్ లో మనం కాక్ఫైట్ గురించి మాట్లాడుకున్నాము. అండ్ ఇక్కడ మనకి ఇంకా ఎడ్రినలిన్ ఉంటుంది చూడండి ఇక్కడ. ఎస్, ఇక్కడ ఎడ్రినలిన్ గురించి అంటే ఎడ్రినలిన్ గురించి నేను 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఇంకా మీరు చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మీ ముందు ఏదైనా స్నేక్ కనిపించవచ్చు, ఏదైనా క్రూర జంతువు అంటే మేబీ లయన్, టైగర్ ఏదైనా బై మిస్టేక్ కనిపించింది అనుకో ఏం చేస్తారు, పరిగెత్తాం కదా. అంతేగాని నేను చాలా తోపు అని దాంతో ఫైట్ చేయం కదా. సో అలాంటి సిచ్యువేషన్స్ లో ఎప్పుడైతే మనకి అప్పుడు ఆటోమేటిక్ హార్ట్ బీట్, రేట్ ఆఫ్ రెస్పిరేషన్ అండ్ ఆ లోవర్ లిమ్స్ కి మనకి బ్లడ్ సప్లై అండ్ ఎనర్జీ అనేది మనకి ఎక్కువగా వెళ్తుంది అనమాట. సో అదనమాట మన ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్రినలిన్ అనేది. ఓకేనా, నెక్స్ట్ మనం మాట్లాడుకున్నట్లయితే ఫీడ్బ్యాక్ మెకానిజం చెప్పాను కదా. ఎప్పుడైనా క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఈ 2 ఎగ్జాంపుల్స్ తీసుకొని మీరు క్లియర్ గా రాసేయచ్చు. అండ్ హియర్ కమ్స్ ద ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా. సో ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే పిట్యూటరీ నుంచి ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద ఫ్లోర్ ఆఫ్ ద బ్రెయిన్. మనం ఆల్రెడీ ఇక్కడ డ్రా చేసుకొని చూపించాను కదా. సో ఇలాగ ఉంటే
మనకి ఇలా డ్రా చేసుకున్నప్పుడు ఇక్కడ నుంచి మనం ఇలా తీసుకొచ్చాను. సో దిస్ ఈస్ వాట్ కాల్డ్ పిట్యూటరీ. ఓకేనా? సో ఇట్ ఇస్ అ మాస్టర్ గ్లాండ్ అంటాం. అండ్ ఇక్కడ మనకి సొమాటోట్రోపిన్, థైరోట్రోపిన్, గొనాడోట్రోపిన్, ఎడినోకార్టికోట్రోపిక్ హార్మోన్ దట్ ఈస్ ACTH, ల్యూటినైజింగ్ హార్మోన్ LH, అండ్ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ FSH. ఇవన్నీ చెప్పుకున్నాం కదా ఆల్రెడీ. సో చెక్ చేసుకోండి ఒకసారి. ఓకేనా? సో ల్యూటినైజింగ్ హార్మోన్, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటే మేల్స్ లో ఫీమేల్స్ లో లైక్ సెక్రేషన్ ఆఫ్ టెస్టోస్టిరాన్, ఓవ్యులేషన్, డెవలప్మెంట్ ఆఫ్ ద కార్పస్ ల్యూటియం, సెక్రేషన్ ఆఫ్ ద ప్రొజెస్టరాన్ ఇలా హెల్ప్ అవుతాయి. అండ్ స్పెర్మేటోజెనిసిస్ అంటే ప్రొడక్షన్ ఆఫ్ స్పర్మ్స్. థైరాయిడ్ లొకేషన్ వచ్చేసి నెక్ అండ్ హార్మోన్ ఇస్ థైరాక్సిన్. థైరాక్సిన్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే కంట్రోల్స్ ఆల్ ద మెటబాలిక్ ప్రాసెసెస్ ఇన్ అవర్ బాడీ. అండ్ ఓవరీ వచ్చేటప్పటికి లోయర్ అబ్డామిన్ లో ఉంటుంది. హార్మోన్స్ వచ్చేసి ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టరాన్. ఇది ఏం చేస్తాయి అంటే గ్రోత్ ఆఫ్ ద యూటరస్ అండ్ స్కెలిటన్ ఆఫ్ ద పెల్విస్ అండ్ కంట్రోలింగ్ ద 28 days menstrual cycle. అండ్ ప్రొజెస్టరాన్ వచ్చేటప్పటికి బేబీ డెలివరీ, మిల్క్ ప్రొడక్షన్ ఆఫ్టర్ ద మిల్క్ ప్రొడక్షన్ ఫ్రమ్ ద మ్యామరీ గ్లాండ్స్ ఆఫ్టర్ ద డెలివరీ, ఇలాంటివన్నీ కూడా మనకు ప్రొజెస్టరాన్ హెల్ప్ చేస్తుంది. అండ్ టెస్టిస్ వచ్చేసి సేమ్ మనకి అన్ని వాయిస్ చేంజ్ కానీ, ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ద షోల్డర్స్ అండ్ మీసాలు గడ్డలు రావడం బాయ్స్ లో, ఇవన్నింటికి మనకి కారణం ఎవరు అంటే హార్మోన్ టెస్టోస్టెరాన్ ప్రొడ్యూస్ ఫ్రమ్ ద టెస్టిస్. అండ్ ఎడినల్ గ్లాండ్ ఎక్కడ ఉంటుంది అంటే కిడ్నీకి ఇలా మనం డ్రా చేసుకున్నప్పుడు ఇక్కడ ఉంటుంది కదా. సో దాన్ని మనం ఎడినల్ గ్లాండ్ అంటాము. సో హార్మోన్ ఈస్ ఎడినల్ దట్ విచ్ వి డిస్కస్ ఇంక్రీజింగ్ ద హార్ట్ బీట్, రైజ్ ఆఫ్ ద బ్లడ్ షుగర్, డైలేషన్ ఆఫ్ ద కరోనరీ ఆర్టరీ, డైలేషన్ ఆఫ్ ద ప్యూపిల్. ఎందుకంటే మనం భయపడి అట్లా అంటాం కదా, అలా అన్నప్పుడు మనం ఆటోమేటిక్ గా డైలేషన్ ఆఫ్ ద ప్యూపిల్ అండ్ బ్లడ్ వెసల్స్ కొంచెం వైడ్ గా అవుతాయి, బ్లడ్ ఫ్లో అనేది ఎక్కువగా ఉంటుంది. సో అదంతా ఎగ్జాంపుల్ అనమాట. ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఒక ఇమేజ్ ఇచ్చారు చూడండి. లాస్ట్ యాక్చువల్ గా మనకి ఇది దేనికి ఎందుకు వస్తుందంటే ఆటోనమస్ నర్వస్ సిస్టమ్. మన ప్రీవియస్ సెషన్ లో ఇది. సో ఏఎన్ఎస్ లో ఇది సింపాథెటిక్, ఇది పారాసింపాథెటిక్. ఓకేనా? సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నేను ఏం చెప్పాను, గ్యాంగ్లియా గ్రూప్ ఆఫ్ నర్వ్స్ ప్రెసెంట్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ద స్పైనల్ కార్డ్ అండ్ అసోసియేటెడ్ నర్వ్స్ అన్నాను. సో ఇక్కడ లైన్స్ చూడండి. అండ్ పారాసింపాథెటిక్ డెఫినేషన్ ఏం చెప్పాను, గ్యాంగ్లియా ప్రెసెంట్ ఆన్ ద ఇక్కడ బ్రెయిన్ దగ్గర నుంచి ఇక్కడ లాస్ట్ లో లంబర్ రీజియన్ లో అని చెప్పాను కదా. సో ఇమేజ్ చాలా క్లియర్ గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనము ఈ హార్మోన్స్ ఎలా ప్లాంట్స్ ఎలా పనిచేస్తాయి, కంట్రోల్ మెకానిజం ఇన్ ప్లాంట్స్, హౌ డు ద ప్లాంట్స్ రెస్పాండ్ టు స్టిమ్యులై. దీన్ని మనం టచ్ మీ నాట్ అంటున్నాము. సో అత్తిపత్తి అండ్ ఇక్కడ మనకి లీవ్స్ పుల్విని అంటాం, వాటిని ఏమంటాము పుల్విని. అండ్ దిస్ ఈస్ వాట్ కాల్డ్ థిగ్మోనాస్టీ. అండ్ హియర్ కమ్స్ ద ఫైటో హార్మోన్స్. సో ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఫస్ట్ ఏం చెప్పాను, ఎథిలిన్ ఎలిమినేట్ చేద్దాం అనుకున్నా కదా. సో ఫస్ట్ దీన్ని ఎలిమినేట్ చేసుకోండి. అండ్ తర్వాత ఆక్సిన్ ఫర్ గ్రోత్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సైటోకైన్స్ తీసుకోండి, సెల్ డివిజన్ కి. అండ్ లేటరల్ బడ్స్ అంటే మనకి సైడ్ బ్రాంచెస్ వస్తాయి. అండ్ డిలేయింగ్ ద ఈజింగ్ అండ్ ఓపెనింగ్ ఆఫ్ ద స్టొమాటా. అండ్ జిబ్రెలిన్స్ వచ్చేటప్పటికి ఓపెనింగ్ ఆర్ బ్రేకింగ్ ద సీడ్ డామెన్స్. మేజర్ ది గుర్తుపెట్టుకోండి. అండ్ మిగతా అంటే జెర్మినేషన్ ఆఫ్ సీడ్స్ నుంచి స్ప్రౌటింగ్ ఆఫ్ బడ్స్ నుంచి ఫ్లవర్ నుంచి ఫ్రూట్. అవన్నీ డెవలప్ అవ్వాలంటే మనకి కావాల్సిన హార్మోన్ జిబెరెలిన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ ఏమి పని చేయకుండా అలాగా ఉండాలి అని అంటే అసిటిక్ యాసిడ్ అంటే క్లోజింగ్ ఆఫ్ స్టొమాటా, ప్రమోటింగ్ ద ఏజింగ్ ఆఫ్ లీవ్స్, ప్రమోటింగ్ ద సీడ్ డామెన్సీ. ఇవన్నీ మనకు పనిచేస్తుంది అసిటిక్ యాసిడ్. అండ్ ఇక్కడ మనకి చెప్పాను కదా యాక్టివిటీ. సో ప్లాంట్ ని మనము నియర్ టు ద విండో పెట్టినట్టయితే ప్లాంట్ స్టార్ట్స్ బెండింగ్ టువర్డ్స్ ద సన్లైట్. ఎందుకు అంటే మనకి ఇక్కడ ఆక్సిజన్స్ ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వడం వలన సన్లైట్ అక్కడ సైడ్ టిప్ లో మనకి ప్లాంట్ అనేది బెండ్ అవుతుంది వెయిట్ కి. అండ్ ఇక్కడ మనకి డచ్ సైంటిస్ట్ FW వెంట్ మనకి ఎక్స్పెరిమెంట్ చేశారని చెప్పాను కదా. సో దట్ ఈస్ వాట్ ఓట్ సీడ్లింగ్స్. ఇక్కడ మనకి ఇలా ఉంది కదా, ఈ ఉన్న ఓట్ సీడ్లింగ్ ని కట్ చేశాడు. దిస్ ఈస్ వాట్ కాల్డ్ డీకాపిటేటెడ్ ఓట్ సీడ్లింగ్. దీన్ని అగార్ బ్లాక్ మీద పెట్టాడు. దాని తర్వాత అగార్ బ్లాక్ తీసుకొచ్చి ఇక్కడ మనకి టచ్ చేశాడు జస్ట్. ఎందుకంటే ఈ టిప్ లో ఉన్నటువంటి ఆక్సిజన్ ఏదైతే హార్మోన్ ఉందో అది స్టిమ్యులేట్ అయింది అగార్ బ్లాక్. సో ఈ అగార్ బ్లాక్ లో మనకి ఇప్పుడు ఆక్సిజన్ అనే హార్మోన్ స్టిమ్యులేట్ అయ్యింది కాబట్టి సో ద ప్లాంట్ స్టార్ట్స్ బెండింగ్ టువర్డ్స్ దిస్. ఓకే, సో దాన్ని మనకి హార్మోన్ ఆక్సిజన్ అని ఫస్ట్ మనకి చెప్పిన వాళ్ళు FW వెంట్ అనమాట. ఓకేనా? సో హార్మోన్ అనే వర్డ్ ఇచ్చిన మనకి స్టార్లింగ్ అనే సైంటిస్ట్, అది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ ట్రాపిక్ అండ్ నాస్టిక్ మూమెంట్ చెప్పాను కదా. సో డైరెక్షన్ ఆఫ్ ద మూమెంట్ ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ ఉంటుంది డెఫినేషన్. సమ్ టైమ్స్ డైరెక్షన్ ఆఫ్ ద మూమెంట్ మే నాట్ బి డిటర్మైన్డ్, సమ్ టైమ్స్ డిటర్మైన్డ్. సో ఇఫ్ ఇట్ ఇస్ డిటర్మైన్డ్ ట్రాపిక్, ఇఫ్ నాట్ నాస్టిక్. ఓకే, సో ఇక్కడ మనకి హైడ్రోట్రాపిజం, కీమోట్రాపిజం, ఫోటోట్రాపిజం, జియోట్రాపిజం ఇవన్నీ ఉన్నాయి. సో ఈవెన్ థిగ్మోట్రాపిజం. సో ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఓకే, సో ఐ హోప్ దిస్ హార్మోనల్ కోఆర్డినేషన్ కూడా ఈజీగా ఉందని అనుకుంటున్నాను. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఎడ్యూ ఈగల్. హిట్ ద బెల్ ఐకాన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.